కోడెళ్ల శివప్రసాదరావు. ఇది ఈ నాగరిక ప్రపంచం. నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు, నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. అలాంటి చేశారు. వంగలపూడి అనిత అధ్యక్ష పులివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది. ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, మన మడకసరి ఎమ్మెల్యే రాజు, ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో. అయ్యాను పాత్ర సరే అధ్యక్ష, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. ఏం చెప్పాలి అధ్యక్ష? ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ. యు ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్. మీ సీనియారిటీకైనా గౌరవం ఇచ్చి ఉండాలి. ఈరోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం. దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు, మీ నడవడిక, అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దేవినేని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీయింగ్ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం, వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్, రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు పోలీసులు, ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అధ్యక్ష. పొంగూరు నారాయణ, ఆయనకి ఏం సంబంధం లేదు, ఆ కాలేజీ కూడా సంబంధం లేదు, ఆయనే ఫౌండర్ ఉండొచ్చు, ఇప్పుడు పెట్టాడు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రింబగుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే అధ్యక్ష ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చారు. దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రఘురామకృష్ణరాజు, ఆయన విమర్శలు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి కడాన ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు. అదే చూడాలి, అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి, వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమన్నా అధ్యక్షతని? ఏం మనుషులు వీళ్ళు? అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది, హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. తర్వాత దిశ ఒక ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్, రఘురామకృష్ణరాజు. ఎవరు ఉండరు అధ్యక్ష. అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు, వెళ్ళలేడు. ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష. ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు. బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే నీ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టి చంపేస్తారంటే సత్యనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది దిశ. నెక్స్ట్
ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ దిశ. కొమ్మారెడ్డి పట్టాపి 80% తగ్గాయి. అదే మరి హార్ట్ అయితే 18,048 నుంచి 16,018 తగ్గాయి, 11% తగ్గింది. అసాల్ట్ 20% తగ్గాయి. రాబరీ దొంగతనాలు 25% తగ్గాయి. దీనివల్ల ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో ఒక భద్రత వెలిగింది. ప్రతి ఒక్కరు కూడా నమ్మకం వచ్చింది, మేము సేఫ్గా ఉంటామనే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ దిశ చేయగలిగామంటే సాంకేతిక సదుపాయాలు బాగా ఉపయోగించుకున్నాం. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఉంది, ఒక మోడర్న్ ఆఫీస్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టింది. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు, కొన్ని వేల కెమెరాలు అన్ని జంక్షన్లో పెట్టాం. 14,770 కెమెరాలు పెట్టి నేరాలు జరగక మునిపే ఒకవేళ నేరం జరిగినా పట్టుకునే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్, పోలీసుల బాధ్యతగా ఉండాలని బాడీ ఓర్న్ కెమెరా పెట్టి బయట పోయినప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడే విషయాలు వాళ్ళు మాట్లాడే విషయాలు రికార్డ్ అయ్యి అవి నేరుగా కంట్రోల్ రూమ్కి వచ్చేటివి. అంటే ఎవ్వరు కూడా పౌరుషంగా మాట్లాడము, థర్డ్ డిగ్రీ ఈ ప్లింతీ లాంగ్వేజ్ మాట్లాడము అటు ప్రజలు కానీ రౌడీలు కానీ పోలీసులు కానీ సక్రమంగా పనిచేయడానికి పెట్టాం. ఇంకో పక్క లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఎవరన్నా ఇంట్లో నుంచి బయట పోతే ఆ సిస్టమ్ పంపించి పెట్టి ఎవరన్నా ఇంటికి దొంగలు వస్తే పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టే పోయే లోపలనే పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. మొబైల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే దాన్ని మానిటరింగ్ చేయడం కోసం ఇవి కూడా కంట్రోల్ సెంటర్స్ పెట్టాం. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. దీనివల్ల కూడా ఇలాంటివన్నీ పెట్టి ఎవరైనా దొంగతనం చేయాలన్నా, ఎవరైనా నేరాలు చేయాలన్నా, ఏ మాత్రం చేయాలన్నా ముందుగానే పట్టుకునే పటిష్టమైన సిస్టమ్ తీసుకొచ్చి ఈ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వినియోగించాం. నెక్స్ట్ అధ్యక్ష 1924 అందరూ ఉండే వాళ్ళకి అందరికి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన. ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలను అనుభవించి చాలా ఇదయ్యారు. ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం, ప్రజాస్వామ్య పునాదులపై దాడులు, కొందరు పోలీసు అధికారులు అడ్డబెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు. ఇదే హౌస్లో నేనున్నాను. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపైన దాడులు కానీ కడాన అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలనో మానసికంగా వేధిస్తే ఇదే హౌస్ నుంచి నేను బయట వెళ్ళాను. ఆ రోజే నేను చెప్పాను, మళ్ళీ ఈ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానన్నా ప్రజలు విశ్వసించారు. మళ్ళీ